వెల్కమ్ టు ఎల్జీ న్యూస్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చొచ్చుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ను, అద్దాలను ధ్వంసం చేయటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులైన కంచెల రామకృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో ఎలాంటి దాడి చేయడం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఈ దాడి వెనక కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు ఉన్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ శ్రేణుల పైన, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయటం చాలా బాధాకరమైన సంఘటన అని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయపై దాడిని ఖండించడం జరిగింది. బీఆర్ఎస్ అధినాయకులైన మాజీ మంత్రులైన హరీష్ రావు సైతం బీఆర్ఎస్ పార్టీ దాడిని కూడా, ఆఫీస్పై దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలి తప్ప వ్యక్తిగతంగాను పార్టీ ఆఫీసుల పైన కూడా దాడులు చేయటం చాలా దారుణం అన్నారు. ఇలాంటి దాడులు కానీ పునరావృతమైతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తగిన స్థాయిలో, తగిన రీతిలో సమాధానం చేయడం జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ దాడులపై నోరు మెదపోవటం చాలా దారుణం అని కూడా చెప్పవచ్చును. రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలను చేసిన కంచెల రామకృష్ణారెడ్డి పట్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెనకేసుకొని రావటమే కారణమని కూడా ఈ దాడికి ప్రధాన కారణం కూడా అనవచ్చును. మొత్తానికి ఈ దాడి పైన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులపైన, విద్యార్థి సంఘాల నాయకులపైన, యువజన సంఘాల నాయకులపైన కేసు నమోదు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.